నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు తర్వాత వైసీపీ స్పందిస్తున్న తీరుని ఏ విధంగా చూడాలి, మరీ ముఖ్యంగా సాక్షిలో అసలు ఈ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాస్తున్న ఆర్టికల్స్ని ఏ విధంగా చూడాలి, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన కొనసాగుతుంది, జర్నలిస్టుల వరకు కూడా అక్రమ అరెస్టులు వచ్చేసాయన్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? ఇక సజ్జల అయితే ఇప్పటికే మహిళలందరూ కోపంతో ఉండగా మరి ఒకసారి అసలు మహిళల గురించి, అమరావతి మహిళల గురించి ఆయన మాట్లాడిన తీరుతో ఆయన్ని ఫస్ట్ అరెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. మరి వీటిని అన్నిటినీ ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ తర్వాత రాష్ట్ర మహిళలందరూ కూడా కొంచెం సంతృప్తి చెందారు. ఇంకా కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి, ఆయన ఎక్కడ దాక్కున్నా సరే తీసుకురావాలనే డిమాండ్ కోరుతున్నారు సార్. ఇదిలా ఉంటే తర్వాత సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు మరింత కోపాన్ని పెంచాలని మనం చెప్పుకోవచ్చు. మరి వెంటనే సజ్జలని అరెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. దీనిపైన రఘురామకృష్ణరాజు గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు సార్. ఇదిలా ఉంటే అసలు ఆ అరెస్ట్ తర్వాత కొందరు సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వీరందరూ స్పందించిన తీరుని ఏ విధంగా చూడాలంటారు? ఎస్పెషల్గా పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు అంటూ సాక్షిలో వస్తున్న కథనాలను ఏ విధంగా చూడాలి? దీనిపైన మొత్తానికి మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకటమ్మా, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే కొత్త కొత్త పదాలు, లేకపోతే వయసు, ఇవన్నీ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు, 70 సంవత్సరాల వృద్ధుడిని ఈ విధంగా అరెస్ట్ చేస్తారా, శాంతి భద్రతలు లోపించినాయి అంటాడు తను. కొంతమంది దేవులపల్లి అమర్ లాంటి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే జర్నలిస్టులు కావచ్చు, జర్నలిస్టులను ఈ విధంగా అరెస్ట్ చేస్తారా అనేటువంటి వ్యాఖ్యలు చేస్తా పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడడం కూడా చూసాం. సరే, కొమ్మినేని గారిని అరెస్ట్ చేసే సమయంలో కూడా కొమ్మినేని గారు ఏం మాట్లాడి కూడా చూసాం. ఎప్పుడు ఇటువంటిది ఊహించలేదు మేము అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. నేను ఏమంటున్నానంటే అమ్మా, మాకే నాలాంటి వ్యక్తికే, నేను ఒక 14 సంవత్సరాలు బట్టి టీవీ డిబేట్స్ వెళ్తున్నాను. ఎంతోమంది జర్నలిస్టులు, ఎంత సీనియర్ జర్నలిస్టులు, పేరు మోసిన జర్నలిస్టులు వచ్చారు. అద్భుతంగా వాదోపాలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శించాలో ఆ విధంగా విమర్శించారు. మాలాంటి వాళ్ళంతా నేర్చుకునే వాళ్ళం. విమర్శ అంటే ఇలా ఉండాలా, విధానపరంగా ఉండాలా అనే ప్రజల గొంతుకుగా మాట్లాడేవారు జర్నలిస్టులు అన్నా, ఎనలిస్టులు అన్నా. ఈరోజు అది కరువు అయిపోయింది. ఎనలిస్టులను చూడండి, చాలామంది ఎనలిస్టులు, అందరినీ కాదు కానీ అంటుంది, కొంతమంది ఎనలిస్టులు చూడండి. ఆ ఎనలిస్ట్ చూసిన వెంటనే ఏ పార్టీ అయితే చెప్పేయచ్చు మనం, అటువంటి ముద్రలు వేసుకున్నారు, ముసుగులు వేసుకుంటున్నారు. ఆ రోజున ఆ చర్చలో భాగంగా ఆ రోజు కృష్ణరాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఇమ్మీడియట్గా, నిజంగా సీనియర్ జర్నలిస్ట్ అయితే కొమ్మినేని గారు, ఇటువంటి వ్యాఖ్యలు నా ఈ డిబేట్లో నేను ఎట్లు ఎలా చేయను, ఇమ్మీడియట్గా మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి. జగన్మోహన్ రెడ్డి అసలు యాంకర్కి సంబంధం ఏంటి అన్నాడు. అదే అంటున్నాను, కొమ్మినేని గారు ఇమ్మీడియట్గా ఇటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి అని చెప్పి అక్కడ క్షమాపణ అప్పుడే చెప్పేసి ఉంటే సమస్య ఇప్పుడు వచ్చేది కాదు, ఇంతవరకు వచ్చేది కాదు. కొమ్మినేనికి గౌరవం పెరిగేది. అటువంటిది మానేసి ఇది చిలక పలుకుల మాతో సన్నాయి నొక్కుతా ఆ రోజు చేసినటువంటి విధానం అంటే, గతంలో అంతకుముందు జరిగినటువంటి ఈ డిబేట్స్లోనేమో లక్ష్మీపార్వతి గారి గురించి ఎవరో ఏదో మాట్లాడితే ఒక కాలరో ఏ విధంగా రియాక్ట్ అయిన విధానం, ఇప్పుడు జరిగిన విధానం సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎక్కడ క్షమాపణలు చెప్పాడా? వాళ్ళ ఛానల్ యాజమాన్యానికి, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ మేడం గారికి క్షమాపణలు చెప్పాడు. అదేవిధంగా ఈ వ్యాఖ్యలు చేసినందువలన మీరు ఎవరైనా ఇచ్చినా కూడా మీ మీద బురద జల్లుతున్నారు అంటూ మళ్ళీ ఆ జర్నలిస్ట్కి క్షమాపణలు చెప్పాడు. అంతేకాని ఆ మహిళా లోకానికి ఎవరికి క్షమాపణ చెప్పలా. అదేవిధంగా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణరాజు గారు కూడా అతనిలో ఎక్కడ పశ్చాత్తాపం కనపడలా. కనీసం అంటే నేను అమరావతి ప్రాంతాన్ని ఉద్దేశించి అనలేదు, అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్నది ఒక ఎక్కడో నేషనల్ సర్వే వచ్చింది, సర్వే ప్రకారం నేను చెప్పాను, కేంద్ర ప్రభుత్వ నివేదిక అనేటువంటి వ్యాఖ్యలు చేశాడు తప్ప, నేను అటువంటి వ్యాఖ్యలు చేయడం పొరపాటే, ఏదో టంగ్ స్లిప్ అయిందని చెప్పేసి ఉంటే అది లేదు, అది జరగలేదు. ఇలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల్ని ఇంకా సపోర్ట్ చేసుకుంటా ఆ పత్రిక యాజమాన్యం, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పత్రిక యాజమాన్యం కావచ్చు, కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, సజ్జల గారు, ఇప్పుడు మరి సజ్జల గారు కూడా పాత్రికా రంగం నుంచి వచ్చినోడే కదా, అతను జర్నలిస్టే కదా. ఏమైపోయినాయండి గతంలో, గత 2019-24 మధ్యన ఇదే పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడతాను కాబట్టి నేను అంటున్నాను, 2430 జీవో తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పత్రికలన్నీ గొంతు నొక్కడానికి జీవో తీసుకొచ్చారుగా. అప్పుడేమైపోయారు ఈ జర్నలిస్టులు అంతాను, జర్నలిస్ట్ మేధావులంతా ఎక్కడికి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఈరోజు వయసు గుర్తుకు వస్తుంది. మరి అంకబాబు గారు కూడా జర్నలిస్టే కదా, ఆయన వయసు 73 సంవత్సరాలు అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు. మరి ఎందుకు అరెస్ట్ చేసిన విధానం ఎటువంటి విధానం? అప్పుడేమైపోయారు? నేను అంటుంది రంగనాయకమ్మ గారు ఏదో పోస్ట్ పెట్టారని చెప్పేసి అని ఆవిడ అరెస్ట్ చేసిన, ఆమె వృద్ధురాలే కదా. మరి అప్పుడేమైపోయింది భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛలు, హక్కులు? 86 సంవత్సరాలు రామోజీరావు గారికి
ఆయన బెడ్ మీద ఉంటే సిబిఐని పంపించి వీడియోలు తీయించి ఎంత రాక్షసానందం పొందారో. మరి అప్పుడేమైపోయింది? స్వేచ్ఛలు ఇవన్నీ వయసు గురించి మాట్లాడుతున్నారు కదా. భారత రాజ్యాంగం వయసును బట్టి అక్కడ రాయలేదమ్మా, తప్పు చేసిన బట్టి తప్పును బట్టి రాస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఒక ఎఫ్ఐఆర్ నోటీస్ కూడా ఇవ్వకుండా అటువంటి మాజీ ముఖ్యమంత్రిని, అంత రాజకీయం ఉన్న వ్యక్తిని రోడ్డు మీద అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారే. ఆ రోజు ఏమైపోయింది? 52 రోజులు జైల్లో ఉంచారు. ఆ రోజు హక్కులు స్వేచ్ఛలు ఏమైపోయినాయి? అంటే మీ వరకు వచ్చేటప్పటికి హక్కులు స్వేచ్ఛ నెట్టదు. పోనీ ఎక్కడైనా పశ్చాత్తాపం కనపడుతుందా? ఖండించాలమ్మా. ఎక్కడైనా సరే ఇప్పుడు మాకున్న మా పార్టీలో మేము ఏమన్నా పొరపాటుని ఎక్కడన్నా మా అధికార ప్రతినిధులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఒక పరిధి దాటి గీత దాటి మాట్లాడితే మాకు ఒక క్రమశిక్షణా సంఘం అనే ఒక వార్నింగ్లన్నీ వస్తాయి. మీరు పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు, అవతల వ్యక్తులు ఏం భాష మాట్లాడుతున్నారో అదే భాష మీరు మాట్లాడితే వాళ్ళకే మనకి వ్యత్యాసం ఉండదు, తప్పు సంస్కారం కాదు అనేటువంటి ఒక విధమైనటువంటి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు. మరి వాళ్ళకి అదే లేదే, అలా మాట్లాడిన వాళ్ళే గొప్ప. సార్ ఇక్కడ ఇంకొకటి సార్, సజ్జల గురించి గతంలో మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో అబ్యూజివ్గా కంటెంట్ షేర్ చేసినప్పుడు, పోస్టులు పెట్టినప్పుడు కూడా కొందరు చెప్పారు మాకు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి స్క్రిప్ట్ వచ్చింది, ఆ స్క్రిప్ట్ ఆధారంగా మేము పోస్టులు పెట్టాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తీరు, మాట్లాడిన తీరు చూస్తున్నట్లయితే ఆయనే ఇవన్నీ కూడా చేపించారు. అప్పటి వరకు అభియోగాలు ఉన్నాయి, ఇప్పుడు నిజమైంది. దాంట్లో మీకు ఎందుకు అనుమానమే లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ శాఖకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినా బయటకు వచ్చి ఆ శాఖ మంత్రి మాట్లాడకుండా సకల శాఖ మంత్రిగా పేరు ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు, మనకు తెలిసింది. అది మనం అందరికీ బహిరంగ విషయం అది. అదే సందర్భంలో వాళ్ళ అబ్బాయే కదా, సజ్జల భార్గవరెడ్డే కదా ఈ సోషల్ మీడియా కన్వీనర్గా చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు? అరెస్ట్ చేస్తే నాకు అసలు సంబంధం లేదు, వాలంటీర్లు పెట్టారు పోస్టులు అంటున్నాడు. కానీ ఇతను అంటే కనీసం సభ్యత సంస్కారం కొంత ఉంటుందమ్మా. అక్కడ ఒక కులానికో, ఇప్పుడు అమరావతి ప్రాంతం మీద అన్ని రకాలుగా విషయం చెప్పాలి చెబుతున్నారు. గతంలో శ్మశానం అన్నారో, ఎడారి అన్నారో, ముంపు ప్రాంతం అన్నారో రకరకాలుగా చేశారు. అధికారం మారిన తర్వాత ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అక్కడ పెట్టుబడులు రాకుండా చూడాలని చెప్పేసి లెటర్లు రాశారు, వరల్డ్ బ్యాంక్ లాంటి లెటర్లు రాశారు. మళ్ళీ అదే అంటానమ్మా, పదే చెప్తాను, అమరావతి మీద కులం కుట్ర 2 జరుగుతున్నాయి. కులం కుట్ర అయిపోయింది, నమ్మలేదు ప్రజలు. ఇప్పుడు కలం కుట్ర అంటే ఇటువంటి జర్నలిస్టులు అడ్డం పెట్టుకుని ఒక విషయం చెప్పేటువంటి కార్యక్రమం. అంటే ఇక్కడ పెట్టుబడులు రాకూడదు, శాంతి భద్రతలు లోపించినాయి అనేటువంటి ఒక ప్రచారం చేసి పారిశ్రామికవేత్తలను వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకురావాలి. అది ఒక పవన్ కళ్యాణ్ అదే చెప్పారు, ఇది ఒక వ్యవస్థీకృత కుట్ర జరుగుతుంది. ఆ సింపుల్ వర్డ్ కదమ్మా, వ్యవస్థీకృత కుట్ర జరుగుతుంది. దీని వెనకాల ఏదో ఆర్గనైజ్డ్గా ఏదో యథాలాపంగా మాట్లాడింది కాదు, వీళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. నేను ఆధారాలతో సహా మాట్లాడానని చెప్పేసి అన్నాడు కృష్ణరాజు. మరి ఎందుకు పారిపోయాడు? ఎందుకు పరారీలో ఉన్నాడు? కోర్టు దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఈ ఆధారాలతో మాట్లాడాను తప్ప నేను ఎవరి మీద బురద జల్లలేదని చెప్పి ఆధారాలు చూపించచ్చుగా. మరి ఎందుకు పరారీ అయిపోయి దాక్కునే పరిస్థితి ఏర్పడింది? ఈ మేకపోతు గాంభీర్యాలు ఏంటి? నేను అంటుంది, ఒక తప్పు చేశారు, తప్పు చేసిన వెంటనే పొరపాటు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంది మనకి. అది దిద్దుకోకపోగా ఈ రోజుకి మళ్ళీ విషయం చెప్పేటువంటి కార్యక్రమాలు. సజ్జల గారి మీద ఆల్రెడీ రఘురామ కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఆయన కూడా డిఐజీ గారికి కంప్లైంట్ పెట్టారు. ఖచ్చితంగా ఆయన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక విచ్చలవిడితనం పెరిగిపోయింది. రాష్ట్రంలో వాళ్ళు చేయలేని పని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ పేపర్ చూసారా, నిత్యం అగాత్యాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఇలా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు లేవు, పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారు అని ఒక రకమైనటువంటి విషయం చెబుతుంది ఆ పత్రిక. ఆ పత్రిక సంబంధించిన వ్యక్తులకి వీళ్ళంతాను. ఇప్పుడు దేవులపల్లి అమర్ లాంటి వ్యక్తి మరి గతంలోని సాక్షి పేపర్లో ఛానల్లో పనిచేశాడు. తర్వాత అతన్ని తీసుకెళ్ళి జాతీయ మీడియా సలహాదారుడి కింద ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టార్జితాన్ని ఆయనకి ఆదాయం కింద జీతం కింద ఇచ్చి పెట్టుకున్నాడు. మరి ఆయన ఎవరండి? తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని కూడా నేను అట్లా ఆ ప్రాంతంలో ఉండి రాష్ట్ర విభజన సమయంలో మన ఆంధ్ర ప్రాంతం మీద విషయం చిమ్మాడు, వ్యాసాలు రాశాడు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టార్జితంతో జీతాలు ఇచ్చి మీడియా సలహాదారు కింద పెట్టుకుని ఈరోజు ఆయన స్టేట్మెంట్ పత్రికా స్వేచ్ఛ ఎలా మాట్లాడతారు. కొమ్మినేని గారు అరెస్ట్ అక్రమం, 70 సంవత్సరాల వృద్ధుడు కొమ్మినేని. మరి చంద్రబాబు నాయుడు గారు వృద్ధుడు కాదా? 74 ఏళ్ళ వృద్ధుడు కాదా? అంకబాబు గారు వృద్ధుడు కాదా? రంగనాయకం గారు వృద్ధురాలు కాదా? రామోజీరావు గారు వృద్ధుడు కాదా? మరి ఆ రోజు మీరు చేసినటువంటి అరెస్టులు ఆ రోజు ఏమైపోయింది? మరి నేను ఇందా చెప్పినట్టుగా 2430 బిల్లు తీసుకొచ్చినప్పుడు మీరు మీడియా సీనియర్ జర్నలిస్టు ఎలా తీసుకొస్తారో, ఎలా పత్రికా స్వేచ్ఛకి ఎలా భంగం కలిగిస్తారో, పాత్రికల గొంతు ఎందుకు నొక్కుతారని చెప్పి మాట్లాడాలిగా. ఆ రోజు మాట్లాడడం మానేసి ఈ రోజున వచ్చి కూర్చుని ఇటువంటి చిలక పలుకలు మాట్లాడతారు. చూస్తూ ఉంటుంది చట్టం. ఖచ్చితంగా నేను అంటున్నానమ్మా, హూ ఈజ్ నెక్స్ట్ అంటారు కదా, నెక్స్ట్ లైన్లో సజ్జలు ఉన్నాడు.
కృష్ణరాజు కంటే ముందు సజ్జల ఉండడమో నాకు తెలిసి, లేకపోతే ఇతను కూడా ఎక్కడన్నా దాక్కుంటే మనం ఏం చేయలేము. సజ్జల అనగానే గుర్తొచ్చింది సార్, సజ్జల భార్గవరెడ్డి పిటిషన్ హియరింగ్కి వచ్చినప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టే అన్నది, ఇలాంటి పోస్టులు పెడితే మేము చూడలేము అనుకుంటున్నారా, ఈ కంటెంట్ ఏంటో మాకు కనిపించట్లేదు అనుకుంటున్నారా, ఇలాంటి పోస్టులు కానీ మాటలు కానీ అనే ముందు వాళ్ళకి బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి అని చెప్పి వ్యాఖ్యానించింది సార్. అయినప్పటికీ కూడా ఇదే విధంగా మహిళల పైన, ఒక ప్రాంతం పైన ఈ విధంగా మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి? ఏం లేదమ్మా, వాళ్ళకి ఒక ఎజెండాతో పనిచేస్తున్నారు. ఆ ఎజెండా ఏంటంటే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, తన హయాంలో ఏదైతే జరగలేదో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అది ఇప్పుడు జరుగుతుంటే చూడలేరు, ఖచ్చితంగా ఒక విధమైనటువంటి కుట్ర చేసైనా సరే ప్రజల్లో విద్వేషాలు రగిలించాలి, కూటమి ప్రభుత్వం మీద విషయం చెమ్మాలి, అంతే తప్ప ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ అతనికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే లక్ష్యం, ఆ సీట్లో కూర్చోవాలన్నది. ఆ సీట్లో కూర్చున్నాడు, ముఖ్యమంత్రి గారి పదవిలో కూర్చున్నా కూడా తను ఏంటంటే తనే మళ్ళీ ఉంటాను అనుకునే భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమని తొలగించారు ప్రజలు. మళ్ళీ ఇంకా కళ్ళగంటున్నాడు. విచిత్రం ఏంటంటే ఇంకా కళ్ళగంటున్నాడు, నాదే వచ్చేస్తుంది, నా ప్రభుత్వం వచ్చేస్తుంది, నేనే వస్తాను, ఇప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వాన్ని ఫుట్బాల్లో తంతారని రకరకాల పిచ్చ మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటంటే ఇప్పుడు ఎక్కడా లేని విధంగా మనం ఎక్కడైనా సరేనమ్మా ఖచ్చితంగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారో చెయ్యాలి కూడా, ఎక్కడ లోపాలు ఉంటే చెప్పాలి, అది విధానపరంగా ఉండాలి. అమరావతి ప్రాంతం మీద అదిగో మీరు కడుతున్నటువంటి తీసుకొస్తున్న పెట్టుబడులు ఇటువంటి పెట్టుబడులు ఉన్నాయి, లేకపోతే ఇన్ని అప్పులు తీసుకొస్తున్నారో ఈ గ్రాంట్లు కాదు, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అటువంటి వాటి మీద మాట్లాడొచ్చు. అది ఇన్ని వేల ఎకరాలు తీసుకున్నారేంటి, అన్ని వేల ఎకరాలు మళ్ళీ సేకరిస్తున్నారేంటి, ఏదైనా తప్పులేదు. దాన్ని విధానపరంగా విమర్శిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పాలి, చెప్తుంది కూడా. ఈ రోజున చెప్తున్నాం కూడా, మేము ప్రతిదీ కూడా విమర్శలను ఆహ్వానిస్తున్నాం. కానీ విమర్శ, వ్యక్తిగత విమర్శలు లేకపోతే ఇటువంటి ప్రజలని లేదా ముఖ్యంగా మహిళలను అవమానపరిచేటువంటి విమర్శలు అయితే మాత్రం ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా నేను ఏమంటానంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న కూడా అతను ఒక పాత్రికేయ రంగం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక ముఖ్యమైన పదవులు కూడా అనుభవించాడు, ప్రభుత్వ సలహాదారు కింద పనిచేశాడు, ఈరోజుగా ఆ పార్టీలో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. ఖచ్చితంగా నిలువరించాలి. ఇటువంటి చేస్తే ప్రజల్లో మనకు వ్యతిరేకత వస్తుంది. ఏదో మళ్ళీ 2019కి వచ్చేస్తాం, ఏ కళ్ళగా అంటున్నారు కదా, కళ్ళ ఏమి ఉండవు, ఇంకా మనల్ని పూర్తిగా రాజకీయ సమాధి చేస్తారని చెప్పాలి. చెప్పకపోగా ఇంకా సమర్థించుకుంటా అతను చెప్పే అలాగే ఆ భాష ఏంటంటే అలగా జనం అనే భాష అని, లేకపోతే రాక్షసులని, దుర్మార్గులని, గతంలో మీరు చేసింది ఏంటి, ఏ సంకరజాతి ఏంటండి అసలు, ఆ పదాలు ఏంటి అసలు? మనకు ఒక విధమైన భాష ఉంటుందమ్మా, భాష చాలా ముఖ్యం. మనం మాట్లాడేది ఎన్ని రకాల విమర్శలు చేసినా భాష చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో. ఆ భాష విషయంలో పొరపాటు జరిగితే మాత్రం క్షమించదు సమాజం. కానీ అటువంటి తెలిసిన వ్యక్తి, సీనియర్ పాత్రికేయుడైనా, రాజకీయాలు పక్కన పెడితే పాత్రికేయుడు కదా, మరి అటువంటి వ్యక్తి స్ట్రింగర్ దగ్గర నుంచి పైకి వచ్చిన వ్యక్తి తనకు తెలియదా ఆ భాష మాట్లాడితే ఏంటి అన్నది? మరి కొట్రా, చెప్పులు తీసుకొట్టారు, ఫోటోలనే కొట్టారు. అక్కడికి వెళ్ళి అమరావతి ప్రాంతం దగ్గరికి వెళ్తే నిజంగా వ్యక్తిగతంగా కూడా కొడతారు. నేను అంటుంది ఎందుకంటున్నానంటే అంత విధంగా రెచ్చగొట్టి ఈ రోజుకి అమరావతి ప్రాంతంలో ఆ రోజున వాళ్ళు ఇచ్చిన రైతులు భూములు ఇచ్చిన దానికి వాళ్ళు ఎంత అందంగా ఉద్యమం చేశారమ్మా. 1600 రోజులు పైన ఉద్యమం చేశారు. ఎక్కడన్నా ఎవరన్నా కించిత్ మాట మాట్లాడారా? వాళ్ళే దెబ్బలు తిన్నారు. వాళ్ళు శారీరకంగా, వాళ్ళే మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఆయన ఎవరిని కించపరచలేదే. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదే. కానీ వాళ్ళు చేసిన తప్పుని ఇంకా ఖండించకపోగా ఇంకా సమర్థించుకోవడం మాత్రం ఖండనీయం. అది ఖచ్చితంగా రఘురామకృష్ణ గారు కూడా, ఆయన కూడా డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన కూడా లెటర్ రాశారు డిఐజీ గారికి. ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుందంటే ప్రజలు అవమానించినట్టు. రేపు పొద్దున ఇంకొకటి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అడిస్టేషన్ అవుతాడు. ఇది కంటిన్యూ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎలా కంటిన్యూ అయిపోయింది అనుకోండి, వీళ్ళు ఏం చేయలేరు, కూటమి ప్రభుత్వం ఇంతే. కూటమి ప్రభుత్వం శిక్ష రక్షణ ఎలా చేస్తుందో దక్ష శిక్షణ కూడా చేయాలి. కలుపు మొక్కలు ఏరాలమ్మా ఖచ్చితంగాను. లేకపోతే దీన్ని కంటిన్యూ అయిపోతే అది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఇటువంటి చెత్తనంతా ఏర్పారేసి ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. మరి మొత్తానికి ఒక పాత్రికేయుడిగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొమ్మినేని శ్రీనివాస్ని సమర్థించడమే కాకుండా మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలని త్వరలోనే అనే డిమాండ్ వినిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.